నమస్తే, నేను మధు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఈ యొక్క వ్యాఖ్యల మీద సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అవడం జరిగింది. అయితే జాతిపిత ఎవరు, మరి కేసీఆర్ గారి గురించి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అంటూ మన ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు అయితే విన్నాం. సో ఈ యొక్క వ్యాఖ్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఏ విధంగా స్పందించారు సార్? ఇప్పుడు ఆయన సర్టిఫికేట్ హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ దశాబ్దపు పాలిటిక్స్ అనే దాని మీద అందుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అందుకున్నటువంటి సర్టిఫికేట్ ఆయన అందుకొని ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ జరగడం, కేసీఆర్ గారిని పిలిచి విచారించడం, వీటన్నిటి మీద ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, కేసీఆర్ గారు విచారణకు హాజరైతే అదేదో తెలంగాణ ఉద్యమకారుని పిలిచి విచారించినట్టు, తెలంగాణ పితని పిలిచి విచారించినట్టు ఒక ఫోకస్ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అసలు ఆయన తెలంగాణ జాతిపిత ఎలా అవుతాడు? మరి ఆయన తెలంగాణ జాతిపిత అయితే కోదండరాం గారు ఏం కావాలి? అలాగే ఈ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఏం కావాలి? సో వీళ్ళ మిగతా ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం కావాలి? ఈయన పిత అయితే వాళ్ళందరూ ఏం కావాలి? ఈయన జాతిపిత బాగానే ఉందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి వాళ్ళందరినీ ఏమనాలి? గతంలో నుంచి 68 నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళని ఏమనాలి అని చెప్పి కోట్ చేస్తూ, అసలు ఎవరికి పిత, ఎవరికి జాతిపిత అయినా ఫక్తు మోసగాడు కేసీఆర్ గారు. జనరల్గా అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు, తమ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, తమ కుటుంబాన్ని పట్టించుకోకుండా త్యాగం చేశారు సమాజం కోసం వాళ్ళ జీవితాలని. కేసీఆర్ గారు ఉద్యమం అని చెప్పేసి దందాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం భూములను ఆక్రమించుకున్నాడు. ఇవాళ ఆయన లక్షాధికారి అయ్యాడు, కోటీశ్వరుడు అయ్యాడు, లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు, కోటీశ్వరుడు అయ్యి లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇదా తెలంగాణకి ఆయన చేసినటువంటి మేలు అని చెప్పి అసలు జాతిపిత అనేదానికి అర్థం లేకుండా చేస్తున్నాడు. తెలంగాణ జాతిపిత అని తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. అసలు తెలంగాణ రావడానికి ఈయన పాత్ర ఎంత అనే దాని మీద ఆయన క్లియర్గా చెప్పారు. ఆ రోజు జయశంకర్ గారు మొత్తం దీని వ్యూహకర్త. ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వ్యూహకర్తగా ఆయన ఉన్నారు జయశంకర్ గారు. ఆ తర్వాత పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి కోదండరాం గారిని నడిపారు. అనేక పార్టీలతోటి ఆయన సమన్వయం చేసుకున్నారు. అన్ని సామాజిక వర్గాలతో సమన్వయం చేసుకొని సకల జనుల సమ్మె దగ్గర నుంచి అన్నిటిని సక్సెస్ చేసింది కోదండరాం గారు. కేసీఆర్ గారు ఎక్కడున్నారు? కేసీఆర్ గారి పాత్ర ఎంత అనేది రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం చేశారని చెప్తున్నారు కదా. మరి తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో ఎందుకు లేరు కేసీఆర్ గారు? అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయ్యి, తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి ఎంపీ పదవితోటి కేంద్ర మంత్రి అయ్యి ఆయన స్కాముల్లో ఇరుక్కున్నాడు. ఆయన కుమార్తె లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. సో ఇలా మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యోగం కోసం తెలంగాణ సమాజం బలైపోయింది. వాళ్ళేమో వాళ్ళ తెలంగాణ ఒక ఇంటికి సంబంధించినటువంటి ఉద్యమంగా ఇదేదో నడపాలనుకుంటున్నాడు. కాదు, ఇది తెలంగాణ సమాజం చేసినటువంటి ఉద్యమానికి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది, అంతే తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినటువంటి ఉద్యమానికి కాదు. ఇదేదో ఈ ఉద్యమాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీకి పరిమితం చేయొద్దు, ఆయన పిత కాదు, జాతి పిత కాదు అని చెప్తూ మొత్తం మొత్తాన్ని కూడా ఒకసారి రివ్యూ చేశాడు కేసీఆర్ గారు. అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు ఆయన? పాస్పోర్ట్లు దొంగతనం దగ్గర నుంచి అనేకమైనటువంటి అంశాలను ఆయన రివీల్ చేశారు. పాస్పోర్ట్ దొంగతనం ఏంటి సార్? అప్పుడు ఈయన దుబాయ్ శేఖర్ అనేవాళ్ళంట. ఎందుకంటే దుబాయ్కి పంపిస్తానని చెప్పి మనం దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి అందరినీ మోసం చేశారనేది ఈయన మీద ఉన్నటువంటి కేసులు అని చెప్పి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు తెలంగాణలో. సో ఇవన్నీ చాలా మొత్తం ఆయన హిస్టరీని చెప్తూ ఆయన తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ అనేది పెట్టి, నాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి 2014లోనే చెప్పారు. నాది ఫక్తు రాజకీయ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ కాదు, నాది
ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు. అయినా కానీ తెలంగాణ సమాజం అది టీఆర్ఎస్ పార్టీ అంటే మనది అనేటువంటి భావనలో కొంతమంది చూస్తున్నారు, మీరు అలా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అసలు కేసీఆర్కి తెలంగాణకి ఏ సంబంధం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ని పిలిస్తే తెలంగాణ సమాజాన్ని పిలిచి విచారించినట్టు ఎట్ట అవుతుంది? నిజమే సార్, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, మీరు అన్నట్టు కుటుంబాలను కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. కానీ కేసీఆర్ గారు ఏం కోల్పోయారు తెలంగాణ? రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, ఏం కోల్పోలేదు, ఆ కుటుంబం మొత్తం ఇవాళ మిలినీర్లు అయ్యారని చెప్పారు అని చెప్పారు ఆయన. సో కాబట్టి ఆయన జాతిపిత కాదు, పిత కాదు, ఆయన ఫోన్ ట్యాపింగ్ దొంగ అని చెప్పేసి అన్నాడు ఆయన. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నాడు ఆయన. సో కాబట్టి తెలంగాణ సమాజానికి జరిగినటువంటి అన్యాయం అది. ఈ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరంటే కేసీఆర్ గారు. అందుకే ఆయన్ని తీసుకొచ్చి విచారిస్తున్నారు. సో ఆయన్ని రేపు అరెస్ట్ చేసినా కానీ చెయ్యొచ్చు, చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది తనకు తెలియవు. ఎన్నికల కోడ్ ఉంది, ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నేను అధికారులను పిలిచి నేను రివ్యూ చేయలేదు. బట్ పత్రికల్లో కానీ లేదంటే వివిధ మాధ్యమాల్లో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం నేను చెప్తున్నాను, ఆల్రెడీ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేది ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్నికల రిజల్ట్ రావడానికి మధ్యలో ఉన్నట్టు 4-5 రోజుల గ్యాప్లో మూసీ నదిలోకి తీసుకెళ్ళి అక్కడ వేసేసారు. ఏది మొత్తం పెన్ డ్రైవ్లు వేసేసారు, హార్డ్ డిస్క్లు వేసేసారు. అక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఫోన్ ట్యాపింగ్ జడ్జిలు చేశారు, తర్వాత జర్నలిస్టులు చేశారు, పొలిటీషియన్స్ చేశారు, మీడియా అధిపతులు చేశారు, సెలబ్రిటీస్ చేశారు, అన్నీ చేశారు. ఇదంతా బాగానే ఉంది. సరే దీనికంటే కూడా ప్రమాదకరమైనటువంటి నష్టం ఒకటి ఉంది, భారత జాతికి జరిగినటువంటి ప్రమాదకరం ఒకటి ఉంది వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఉగ్రవాదుల కదలికలను, నక్సలైట్ల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. సో ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గతం నుంచి ఉండేది ఇక్కడ ఢిల్లీలో కానీ భారతదేశంలో ఏ మూలన ఉగ్రవాదులు ఏదన్నా దుశ్చర్యలో పాల్పడితే ఇమీడియట్గా దాని మూలాలు హైదరాబాద్లో ఉండేవి. హైదరాబాద్లో పోలీసుల దగ్గర నిక్షిప్తమై ఉండేది సమాచారం. ఇప్పుడు ఆ సమాచారం మొత్తం మూసీ నదిలోకి వేసేసారు వీళ్ళు. అంత పెద్ద నేరం చేశారు వీళ్ళు. జాతికి ద్రోహం, భారత జాతికి చేశారు ద్రోహము. సో అంత పెద్దది ఈ కేసు. కాబట్టి ఈ కేసులో చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే ఖచ్చితంగా జైల్లో పడతారు వాళ్ళు. శిక్షణ అనుభవించాలి కదా, తప్పు చేసిన వాళ్ళు శిక్షణ అనుభవించాలి కదా. ఇప్పుడు ఇప్పుడు సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని వీళ్ళని చేస్తే కొంత నష్టం, కానీ ఉగ్రవాద సమాచారం పోయింది. వాళ్ళు చేసిన పనికి మూసీ నదిలో వేశారు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లన్నీ మూసీ నదిలో వేసి కొన్ని తగలబెట్టేశారు, రంపంతో కోసేశారు సీసీ కెమెరాలని కనిపించకుండా వీళ్ళు చేసిన దొంగతనాన్ని. సో ఇప్పుడు విలువైనటువంటి సమాచారం పోయింది. అందుకే కేంద్ర హోంశాఖ కూడా సీరియస్గా ఉంది అని చెప్తుంది. కేంద్ర హోంశాఖ కూడా సీరియస్గా ఉంది అని చెప్పి కోట్ చేశారు ఆయన. సో కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో సిబిఐకి ఇచ్చి కేంద్ర పరిధిలోకి దీన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ కేసుని దీని చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే మాత్రం సీరియస్గా జీవితాంతం శిక్ష అనుభవించేలాగా వీళ్ళకి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. సో ఏదేమైనా సరే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కాదు, తెలంగాణ కోసం ఏం చేయలేదంటూ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రసంగించడం జరిగింది. మరి దీని గురించి బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా మరి కేసీఆర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తారా, లేకపోతే అక్కడ కూడా సులువుగా తప్పించుకుంటారా, అది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.